This is Dr. Krupa Jyoti, Senior Psychiatrist, Krupa Jyoti Hospitals, Khammam. ఇప్పుడు మీ దగ్గరికి ఒక చిన్న టాపిక్తో ముందుకు వస్తున్నాను. మనలో ఒత్తిడి, ఈ ఉదయం నుండి ఒక పేషెంట్ తీసుకువచ్చాడు 2003-4 నుండి డైరీ రాసుకొని వచ్చాడు. 20 years తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తానే ఉన్నాడు. ఇంకో పేషెంట్ వచ్చింది, ఎంతసేపు అడిగినా కానీ ప్రాబ్లం చెప్పట్లేదు. 1 hour స్పెండ్ చేశాను. అబ్బా తల పగిలిపోతుంది. దీంతో మెడికల్ షాప్ కూడా వచ్చాడు, అవి లేవంటున్నాడు. ఈ బ్యాంక్ కూడా వచ్చాడు, మేడం ఇదే ప్రాబ్లం ఉంది అని అనుకుంటే అతడు వచ్చాడు. ఈ ఉదయం నుండి అసలు టైమే విసిగొస్తుంది. ఈ స్ట్రెస్, ఈ ఒత్తిడి నుండి ఎలా నేను బయటకు రావాలి? ఎప్పుడు 1 hour 2 hours ఒక్కొక్కళ్ళు టైం తీసుకున్నారు. అమ్మ మల్లేశ్వరి ఏమన్నా తీసుకురారా, నాకు ఏదన్నా పైనుండి ఆర్డర్ ఏదో ఒకటి తీసుకురా. ఇలాంటివన్నీ మనందరికీ కామన్గా ఉంటాయి. ఎందుకు ఇలాగ జరుగుతుంది చూడండి. నాకే అంటే మనం ఎంత ఒత్తిడికి గురవుతామో మెదడులో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే స్ట్రెస్ ఎప్పుడు పడతామో అప్పుడు మనకి ఒక హార్మోన్ బాడీలో నుండి రిలీజ్ అవుతుంది. దాని పేరే కార్టిసాల్. అదేం చేస్తుందో తెలుసా? అంతటితో ఊరుకోదు, మీ కడుపులోనికి వెళ్తుంది. వెళ్ళి గ్లూటిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుంది? ఏదో ఒకటి తిను, నువ్వు ఏదో ఒకటి తిను, ఆకలేస్తుంది, ఏదో ఒకటి తింటే బాగుండు, ఆర్డర్ చేసుకుంటే బాగుండు, ఏదో ఒకటి నాకు ఎమర్జెన్సీగా కావాలి. ఎందుకు? నేను బ్రెయిన్తో ఎక్కువ పని చేస్తున్నాను. దానికి ఏం కావాలి? గ్లూకోజ్ కావాలి. మరి గ్లూకోజ్ కావాలి కదా వెంటనే. మరి అందుకోసమే ఈ సర్కిల్ అంతా కూడా మన జరుగుతుంది. అంటే మనం ఎంత ఎక్కువ ఒత్తిడికి గురవుతే మనం అంత ఎక్కువ గ్లూకోజ్ తినాలనిపిస్తుండదు. గ్లూకోజ్ అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చే ఆహారాలు, అంటే ఏది జంక్ ఫుడ్స్ కానీ అది అప్పుడు తిన్నప్పుడు మీ బ్రెయిన్ వెంటనే ఎనర్జీ తీసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అమ్మాయి కొంచెం కామ్ అయినట్టు ఫీల్ అవుతాం. అంటే మీ ఒత్తిడికి మీరు ఎక్కువగా ఆహారం తినడానికి రెండిటికి లింక్ ఉంది. అంటే ఎక్కువ ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకొని ఒబేసిటీకి కూడా గురవుతారు. ఈ లింక్ని మనం బ్రేక్ చేయాలి. ఎలా చేయగలుగుతాం? జస్ట్ బ్రీత్ టెక్నిక్. బ్రీత్ టెక్నిక్ అంటే ఏం చేయాలో తెలుసా? మనము మల్లేశ్వరి కొంచెం నాకు పైకి పోయి ఏదైనా తీసుకురా అనడానికి ముందు నేనేం చేయాలో తెలుసా? జస్ట్ సిట్ లైక్ దిస్ అండ్ ఇన్హేల్, డీప్ బ్రెత్ ఇలా తీసుకొని లోపలికి గాలి తీసుకొని 1 2 3 4 అని 4 కౌంట్ చేసి నా బ్రెత్ని కాసేపు హోల్డ్ చేసినప్పుడు 1 2 3 4 5 6 అని నేను కౌంట్ చేసి మళ్ళీ ఇన్హేల్ చేసినప్పుడు 1 2 3 4 5 6 అని కౌంట్ చేసి ఇలాగా ఒక 2 times చేసినప్పుడు మీ బ్రెయిన్లో ఆ సర్క్యూట్ అనేది కట్ అవుతుంది. అంటే నేను తినాలి అని ఆ స్ట్రెస్ ఉంటుంది చూసారా, ఆ కార్టిసాల్ డౌన్ అవుతుంది. డౌన్ అయ్యి మళ్ళీ కడుపులోకి వెళ్ళి ఈ ఆహారం తిను అని చెప్పే హార్మోన్ కూడా రిలీజ్ చేయదు. సో ఈ సర్కిల్ బ్రేక్ అవుతుంది. దాని వలన మనం దాన్ని జయించగలుగుతాం. బాయ్.